వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు మీకు సింపుల్గా అయిపోయే క్యాలీఫ్లవర్ టమాటా బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దాం, వచ్చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేనైతే ఒక బంగాళదుంపని చిన్నగా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా చిన్న కట్ చేసుకోవచ్చు. అలాగే 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. అలాగే క్యాలీఫ్లవర్ కూడా మీడియం సైజు ఇలాగా తీసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. చిన్న చిన్న పువ్వులాగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఒక బౌల్లో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో తాలింపు వేగిందండి. తాలింపు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఈ బంగాళదుంపలను మీకు ఇంకా చిన్న కట్ చేసుకుంటే చాలా కర్రీ అనేది టేస్ట్గా ఉండిద్దండి. నాకైతే ఇలాగే ఇష్టం అండి. నేను ఇలా కట్ చేసుకున్నాను. బంగాళదుంపల్ని కొద్దిగా ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేయండి. ముందుగా కొద్దిగా వేయండి. బంగాళదుంపలు సరిపడా కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత అలాగే మనం పక్కన పెట్టుకున్న టమాటాలు తీసుకోండి, అది కూడా వేయండి. టమాటాలు కూడా ఇంకా చిన్న కట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్గా ఉండిద్ది. అలాగే ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజు ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. అదైతే 1/2 kg ఉండిద్ది క్యాలీఫ్లవర్. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసేయండి. రాళ్ళుప్పు వేసిన తర్వాత గెంటితో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా కలుపుకోవచ్చండి. కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ప్లేట్ని పెట్టాలండి. ఆ కర్రీ మీద ప్లేట్ పెట్టి టీ గ్లాస్ వాటర్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అన్ని పట్టలేదు కాబట్టి టీ గ్లాస్ వాటర్ అయితే మీకు సరిపోయిద్ది కర్రీకి సరిపడా. తర్వాత వాటర్ అనేది హీట్ అవుతాయండి. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఆ ప్లేట్ని తీసి పక్కన పెట్టుకోండి. కర్రీ కొద్దిగా కలుపుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తా చూడండి. నాకు ఇలాగా కలుపుకున్న తర్వాత అడుగున చాలా వాటర్ ఉంది. అదే మీరు కొద్దిగా వాటర్ పోసుకున్నారంటే వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కర్రీలో. ఇప్పుడు మళ్ళీ మనకి టైం వేస్ట్ అయ్యిద్ది కదా, వాటర్ అయ్యేదాకా మళ్ళీ అక్కడ నుంచోవాలి. అలా కాకుండా కొద్దిగా టీ గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఒక 15 మినిట్స్ తర్వాత ఈ ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. చూసారా, నేను ఒక్కొక్కటి తుంచి చూపిస్తున్నాను. మనకు ముక్కలు అనేది ఈజీగా ఉడికిపోతాయండి. ఈ రెసిపీని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నా ఛానల్లో మ్యాక్సిమం కుక్కర్లోనే ఎక్కువ చూపిస్తాను. ఈ రెసిపీ అనేది క్యాలీఫ్లవర్ టేస్ట్ రావాలంటే మనం ఇలా చేసుకుంటేనే కొద్ది టేస్ట్గా ఉండిద్ది. తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసి 2 మినిట్స్ బాగా కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అసలు మసాలాలు అవన్నీ యాడ్ చేయకుండా ఒక్క కారం వేస్తే చాలు, అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాగా మన జాబ్ హోల్డర్స్ కూడా సింపుల్గా అయిపోయిద్దండి. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.